Hey guys, welcome back to my channel. This is Poojita. సో ఈరోజు మండే అండ్ నేను వ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్లో నేను మీతో బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి మీరు ఏం ఫుడ్ తీసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వ్లాగ్లో. అండ్ ఆల్సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు షేర్ చేయాలి అని అనిపిస్తుంది. సో ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదా మా స్కెచ్ కూడా వేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను వేసేదాన్ని ఎంకరేజ్ చేస్తూ అండ్ మీకు నచ్చి మీ స్కెచెస్ కూడా వేయమని చెప్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మీ స్కెచ్ నేను వేయడానికి నాకు ఇష్టమే, నేను 100% మీ స్కెచ్ వేస్తాను. బట్ ఒకటి ఏంటి అంటే నేను స్కెచ్ వేస్తున్నప్పుడు నాకు అందరితో షేర్ చేసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో దాట్ నేను వేస్తున్నాను అండ్ నా టాలెంట్ గురించి అందరికీ తెలియాలి అని నేను అనుకుంటున్నాను. సో అందుకనే నేను ఒకవేళ ఎవరు స్కెచ్ వేసినా ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ ఆన్ యూట్యూబ్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. బట్ నేను వేస్తున్న స్కెచ్ని ఇంక్లూడ్ చేస్తాను కానీ మీ పిక్చర్, మీ ఒరిజినల్ పిక్ని నేను ఇన్సర్ట్ చేయను. సో నేను అంత ప్రొఫెషనల్ కాదు, ఎలా ఉందో అలా అయితే నేను వేయలేను. సో సేమ్ పిక్చర్లో ఉన్నట్టు స్కెచ్లో ఎగ్జాక్ట్గా అయితే మీరు కనిపించరు, స్కెచ్ లానే ఉంటుంది. సో అదైతే నేను కంపల్సరీ అప్లోడ్ చేయాలనే అనుకుంటున్నాను. బికాజ్ నేను వేసేది నా టాలెంట్ ఏంటి అనేది నేను అందరికి చూపించాలి అనుకుంటున్నాను. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, మీకు అలా షేర్ చేయడం ఇంట్రెస్ట్ అయితేనే, లేదు పూజిత ఇది స్కెచే కదా, దట్స్ ఓకే, యూ కెన్ షేర్ ఇట్ అని అన్న వాళ్ళు ప్లీజ్ అలాంటి వాళ్ళు మాత్రమే మీ స్కెచ్ పంపండి, నేను గీస్తాను. మాకు అది షేర్ చేయడం ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇట్స్ అప్ టు యూ. బట్ నేను టు బీ ఫ్రాంక్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. నేను ఇక్కడ కూర్చొని నా కంప్లీట్ టైం, నా డే మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తూ మీ స్కెచ్ పైన నేను స్పెండ్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు ఎక్కడన్నా చూపించుకోవాలి అని నాకు ఉంటుంది కదా నా టాలెంట్ని. ఐ వుడ్ లైక్ టు ప్రొజెక్ట్ ఇట్. సో అందరికీ నేను చూపించాలని అనుకుంటున్నాను, అందుకని నేను యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుంటున్నాను. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీ స్కెచ్ మాత్రమే పెడతాను, మీ పర్సనల్ పిక్చర్స్ అవన్నీ నేనేం ఇన్సర్ట్ చేయను. ఆ పర్సనల్ థింగ్ నేను మీకే వదిలేస్తాను. జస్ట్ నేను వేసే స్కెచ్ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఓకే మాకేం ప్రాబ్లం లేదు, మీరు పెట్టొచ్చు, మీరు షేర్ చేయొచ్చు అని అన్నవాళ్ళు డెఫినెట్గా అలాంటి వాళ్ళు మాత్రమే ప్లీజ్ అండి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ పంపండి. మీకు ఇష్టం లేకపోతే ప్లీజ్ అండి పంపకండి. పంపి ప్లీజ్ వేయండి అంటే నేను వేయలేను. బికాజ్ ఇప్పటికే నాకు చాలా వచ్చాయి, చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 20 to 25 స్కెచెస్ దాకా వచ్చాయి. గీయండి అంటున్నారు. నాకు గీయడంలో ప్రాబ్లం లేదు, నేను తప్పకుండా గీస్తాను. బట్ నేను గీసేదానికి కొంచెమన్నా వాల్యూ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అంటే అందరికీ తెలియాలి, అందరికి చూపించాలి నేను గీసేది ఏంటి అనేది. నాకు అదొక చిన్న థింగ్ ఉందన్నమాట. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు నేను ఇప్పుడైనా కాఫీ తాగుతున్నాను ఈరోజు. అండ్ ఇంకొకటి, మాకు ఇక్కడ డే లైట్ సేవింగ్ వచ్చేసింది అండ్ 7:30కి అలా చీకటి అవుతుంది అనమాట. అప్పటిదాకా చాలా వెలుతురుగా ఉంది. నాకు నిజంగా సమ్మర్లో ఇంకా సమ్మర్ టైంలో యూజువలీ 9:30కి అట్లా చీకటి అవుతుంది. అప్పటిదాకా చాలా వెలుతురు ఉంటుంది. ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది, ఈరోజు మొత్తం కూడా క్లౌడీగానే ఉంది. అండ్ టెంపరేచర్స్ కూడా 7 degrees, -7 అట్లా వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ, స్ప్రింగ్ వచ్చేస్తుంది అని. అండ్ స్నో కూడా మెల్ట్ అయిపోతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ నేను స్ప్రింగ్ అండ్ సమ్మర్ కోసం. సో ఓకే గాయస్, మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మిమ్మల్ని కలుస్తాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనము డైట్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే బెల్లీ ఫ్యాట్కి వెయిట్ లాస్ డైట్ ప్లాన్, బెల్లీ ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ రెండు కూడా ఈ డైట్ ప్లాన్ ఫాలో అవుతే మనకి రిజల్ట్ వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా డైట్స్ చేస్తున్నప్పుడు చాలా వరకు మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గిపోవడం అనేది అస్సలు మంచిది కాదు. అండ్ ఈ డైట్ ప్లాన్ స్పెషల్లీ ఏంటి అంటే ఆ మజిల్ మాస్ అనేది తగ్గకుండా మనకు కావాల్సిన ఎక్కడైతే ఫ్యాట్ తగ్గిపోవాలో ఆ ఫ్యాట్ తగ్గిపోతూ మనకి
వెయిట్ లాస్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో చాలా మందికి ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు, బట్ ఎక్కడైతే పర్టికులర్ వెయిట్ అంటే బెల్లీ దగ్గర ఫ్యాట్ కానీ అలాంటివి ఉంటాయి కదా, సో ఆ ఫ్యాట్ కొంతమందికి తగ్గదు. సో ఈ డైట్ అలా కాదు, మనకి వెయిట్ లాస్ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఈ డైట్ ప్లాన్ ఎస్పెషలీ 1 month మనం కంటిన్యూస్గా బాగా ప్రాపర్గా ఫాలో అవుతే 8 kgs నుంచి 10 kgs వరకు ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఈ డైట్ ప్లానే ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. అంతకన్నా ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ డైట్ ప్లాన్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ ఫుల్గా తాగాలి, బాగా హైడ్రేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వర్కౌట్ చేయాలి. సో అట్లీస్ట్ వీక్లీ 4 times అన్నా వర్కౌట్ చేయాలి, అది కంపల్సరీ. మీ ఇష్టం, మీరు ఏ వర్కౌట్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ డైట్ ప్లాన్ ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు యాజ్ ఆల్వేస్ మనం మార్నింగ్ లేవగానే ఏదైనా హాట్ వాటర్ అంటే మీరు ఏదైతే తాగుతారో అది తాగండి. లెమన్ వాటర్ కానీ సినమన్ వాటర్ కానీ ఏదైనా సరే మీరు ఆ హాట్ వాటర్ తీసుకోండి. ఆ హాట్ వాటర్ తీసుకున్న 20 minutes or 15 to 20 minutes తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ వచ్చి 1 apple ఆర్ ఇంకా ఆకలిగా ఉంటే 2 apples తీసుకోవచ్చు. సో ఈ యాపిల్ అనేది మనల్ని చాలా సేపటి వరకు ఫుల్గా ఉంచుతుంది అండ్ ఆల్సో హెల్తీ, ప్లస్ మనకి వెయిట్ లాస్కి యాపిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ వచ్చి 10 AM లోపు కంపల్సరీ 10 AM లోపు తినేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం మధ్యలో మనకి ఎప్పుడైనా ఆకలిస్తే కొన్ని నట్స్ తినొచ్చు. హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇట్లా వ్రిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ పిక్ చేసుకొని తినండి. ఈ నట్స్లో మీరు క్యాష్యూ తీసుకోకూడదు, బాదం తినొచ్చు అండ్ వాల్నట్ ఉంటుంది కదా, వాల్నట్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో కిస్మిస్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీ లంచ్ టైం వచ్చి 2:30 PM లోపు తినేయాలి. సో మీ లంచ్లో మీరు ఏం తినొచ్చు అంటే మీరు నార్మల్గా తినే రోటీ అండ్ కర్రీ తీసుకోండి, బాగా కర్రీ ఎక్కువగా తినాలి అండ్ 2 rotis తినొచ్చు. ఈ డైట్లో అన్ఫార్చునేట్లీ మనం రైస్ అస్సలు తినకూడదు. సో కొంచెం కార్బ్స్ తీసుకుంటాం, అది మనం రోటీ రూపంలో తీసుకోవచ్చు. సో మీకు రోటీ ఇంట్రెస్ట్ లేకపోతే ఊరికి ఎవ్రీడే అంటే 1 month డయట్ కదా ఇది, సో 1 month ఎవ్రీడే రోటీ తినాలి, మేము తినలేము అని అనుకున్న వాళ్ళు మీరు కొన్ని రోజులు రోటీ తినొచ్చు. లేదు కొన్ని రోజులు మీరు ఓట్స్, మసాలా ఓట్స్ ఉంటాయి కదా, సో మసాలా ఓట్స్ చేసుకొని తినొచ్చు. లేకపోతే బాంబే రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా ఉప్మా, సో ఆ ఉప్మా తినొచ్చు. ఏది చేసుకున్నా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని, వెరీ లైట్ ఆయిల్ వేసుకొని మీరు తినొచ్చు. సో ఇలా మీ ఆప్షన్స్, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇవి చూస్ చేసుకొని తినొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకా ఆకలిగా ఉన్నప్పుడు బటర్ మిల్క్ మీరు తాగాలి కంపల్సరీ. మీ లంచ్లో మీరు బటర్ మిల్క్ ఒక కర్డ్ తీసుకోవచ్చు. మీకు ఆకలి ఎక్కువ అవుతున్నప్పుడు, ఇంకా ఆకలి అవుతుంది అన్నప్పుడు ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తాగండి. ఇది మీ లంచ్. అండ్ ఇప్పుడు లంచ్ అయిపోయాక ఇప్పుడు ఈవినింగ్ మీరు 4 to 5 or 6 లోపు మీరు ఆ టైంలో మీరు 1 cup ఆఫ్ గ్రీన్ టీ తాగాలి. అండ్ గ్రీన్ టీ తర్వాత 1 apple అగైన్. ఈ యాపిల్ అగైన్ మీరు మీకు ఆకలిని బట్టి మీరు 1 apple or 2 apples కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ డిన్నర్ టైంలో మీకు ఇష్టం వచ్చినట్టు అంటే మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు తినకూడదు. డిన్నర్ టైం వచ్చి 8 PM అంటే 8 PM లోపు కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు డిన్నర్లో ఆప్షన్స్ ఏంటి అంటే మీరు 3 to 4 బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు. ఆ తర్వాత మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చాలా ఆప్షన్స్ చెప్తాను, దాంట్లో నుంచి మీరు మీ ఇష్టం వచ్చింది పిక్ చేసుకోండి. మీరు ఒకరోజు ఇది ఒకరోజు అది ఎలా అయినా తినొచ్చు. సో మీరు 3 to 4 బాయిల్డ్ ఎగ్స్ అన్న తీసుకోవచ్చు. లేదా గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, గ్రిల్ చికెన్ బ్రెస్ట్, ఓన్లీ చికెన్లో ఓన్లీ బ్రెస్ట్ మాత్రమే, సో గ్రిల్ చికెన్ బ్రెస్ట్ అన్న తీసుకోవచ్చు. లేదు అంటే గ్రిల్ ఫిష్ తినొచ్చు. అండ్ అగైన్ మీరు ఓట్స్ తినొచ్చు. ఈసారి మసాలా ఓట్స్ కాదు, మిల్క్లో మీరు ఓట్స్ వేసుకొని తినొచ్చు. షుగర్ అసలు తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఓట్స్ తింటున్నప్పుడు హనీ వేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు మిల్క్ అన్న తాగొచ్చు, 2 glasses ఆఫ్ మిల్క్ కూడా తాగొచ్చు. అండ్ మీరు ఫ్రూట్స్ తినొచ్చు, పపాయ తినొచ్చు, వాటర్ మెలన్ కూడా తీసుకోవచ్చు.
సో ఇలా మీకు ఈ ఆప్షన్స్లో మీకు ఏది తినబుద్ధి అవుతే మీరు అది తినొచ్చు. మీరు సూప్స్ కూడా తీసుకోవచ్చు. సో నేనంటాను డిన్నర్ టైం కొంచెం లైట్గా ఉంచండి. మీకు ఎంత కావాలి అంటే అంత తినకుండా డిన్నర్ టైంలో మనం లైట్గా ఉంచడం ఇస్ బెస్ట్. ఎందుకంటే మెయిన్లీ మన ఏమంటారు మన బాడీ వెయిట్ లాస్ అనేది ఈ టైం నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో డైజెషన్ కూడా ఈజీగా అయిపోవడానికి లైట్ ఫుడ్ డిన్నర్లో తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఇలా మీ డిన్నర్ టైం మీరు కంప్లీట్ చేయొచ్చు, బట్ 8 PM లోపే. సో చూసారు కదా ఈ డైట్ ఎంత ఈజీయో. ఇంతే, డైట్ అయిపోయింది. వెరీ ఈజీ డైట్. మీరు ఇది 1 month వరకు కరెక్ట్గా ఫాలో అవుతే డెఫినెట్గా 8 to 10 kgs వరకు ఈజీగా లూజ్ అయిపోవచ్చు. సో ఒకటి మెయిన్, ఈ డైట్లో మనం కొంచెం షుగర్ అనేది తగ్గించేయాలి. జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ వర్కౌట్ కంపల్సరీ చేయాలి. ఇవి కనుక ఫాలో అయ్యి ఈ డైట్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. అండ్ ఆల్సో చాలా ఈజియెస్ట్ వే అనమాట ఇది. ఈ డే అంతా కూడా మీరు తింటూ ఉండొచ్చు, బట్ హెల్తీగా తింటారు అండ్ ఆల్సో హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇప్పుడు నా లంచ్ టైం, నేను లంచ్ తినబోతున్నాను. సో నేను లంచ్కి మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కూడా మీతో ఇందాక ఏ డైట్ అయితే షేర్ చేశానో ఆ డైటే ఫాలో అవుతున్నాను. సో మసాలా ఓట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ సఫోలా వాళ్ళ మసాలా ఓట్స్ కర్రీ అండ్ పెప్పర్ యూస్ చేయబోతున్నాను. ఇక్కడ రాసుందనమాట డైరెక్షన్స్ ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది మైక్రోవేవ్లో కూడా చేయొచ్చు అండ్ ఆల్సో స్టవ్ పైన కూడా మనం చేసుకోవచ్చు. 3 minutesలో ఈ ఓట్స్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. సో గైస్, ఇక్కడ నేను 1/2 cup ఆఫ్ మసాలా ఓట్స్ తీసుకున్నాను. ఇది నేను బౌల్లో వేసి ఇప్పుడు నేను దీంట్లో 1.5 cup ఆఫ్ వాటర్ పోస్తాను. సో మనం 1 cup ఆఫ్ మసాలా ఓట్స్ తీసుకుంటే 3 cups అనమాట. సో 3 times మనం వాటర్ పోయాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నేను 1.5 cup వాటర్ పోస్తున్నాను. దిస్ ఇస్ 1.5. సో మనం సాల్ట్ అదంతా కూడా మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని 3 minutes వరకు మైక్రోవేవ్ చేసుకుంటాను. దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను లమ్స్ లేకుండా ఉండడానికి. సో దట్ తర్వాత మనకి ఈజీ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ రెడీ. ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టేసుకుందాం. సో ఎస్ గాయస్, రెడీ అయిపోయింది. 3 minutesలో చాలా బాగా వచ్చింది. అండ్ నేను కొంచెం టేస్ట్ కూడా చేసి చూశాను. సాల్ట్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అన్నీ సరిపోయాయి. బట్ మీకు సాల్ట్ అదంతా సరిపోకపోతే మీరు మధ్యలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ మినిట్, నేనున్న 3 minutesలో ఎవ్రీ మినిట్ ఒక్కొక్కసారి నేను స్టాప్ చేసి స్పూన్తో స్టిర్ చేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టాను. సో దట్ ఉండలేది లేకుండా నీట్గా మిక్స్ అయిపోతుంది. మీరు మైక్రోవేవ్లో ఇన్కేస్ చేస్తే అలా చేయండి. అండ్ హే గాయస్, నేను ఇక్కడ కీనువా ఇడ్లీకి అండ్ దోశకి బ్యాటర్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. సో నేను ఇక్కడ 1 cup ఆఫ్ కీనువా తీసుకుంటున్నాను. కీనువా అనేది ఇలా ఉంటుంది, చాలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ చాలా హెల్తీ కూడా కీనువా. సో నేను 1 cup ఆఫ్ కీనువా తీసుకున్నాను. అండ్ నేను 1/4 cup వైట్ రైస్ తీసుకుంటున్నాను. అండ్ 1/4 cup గుండు మినప్పప్పు తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇంతే అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది బాగా వాష్ చేసి ఒక 6 to 8 hours వరకు దీన్ని నేను నానబెట్టుకుంటాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ డేకి మనకి ఇడ్లీస్ అండ్ దోసాస్ బ్యాటర్ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అది కూడా నేను మీకు రేపు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది వాష్ చేసుకొని దీన్ని నేను నానబెట్టుకుంటాను.
బ్యాక్. సో ఇప్పుడు టైం 6:37 అవుతుంది, బట్ మీరు బయట చూడొచ్చు అస్సలు అట్లా లేదు. అండ్ ఇప్పుడు 8 degrees అట్లా ఉందన్నమాట, చల్లగా అస్సలు లేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా స్ప్రింగ్ వచ్చేస్తుంది, ఇదంతా గ్రీనరీ అయిపోతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడైతే మేము జిమ్కి వెళ్తున్నాము. సో కార్తిక్ కార్ తీయడానికి వెళ్ళాడు. అండ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొకటి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక డైట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను అనమాట, 10 days ఛాలెంజ్ అది. సో చూడాలి నేను ఎన్ని రోజులు ఆ ఛాలెంజ్ చేస్తానని. దానికి ఒక సపరేట్ వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను, ఈ 10 days నేను ఏం తిన్నాను వెయిట్ లాస్ అవ్వడానికి అనేది. సరే అయితే కార్తిక్ వచ్చేసాడు, నేను జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి వచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతాను. బాయ్. చూసారు కదా ఈరోజు వ్లాగ్ అంతా. హోప్ మీకు వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఎస్, నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మీ ముందు ఉంటాను. బాయ్.